నమస్కారం. వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. కేంద్ర బడ్జెట్ పట్ల భారత పరిశ్రమల సామఖ్య హర్షం. మధ్య తరగతి వారికి ఉపశమనం లభిస్తుందన్న పారిశ్రామికవేత్తలు. వైసీపీ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందన్న టీడీపీ నేత గండి బాబ్జీ. 7 నెలల పాలనలో 2 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చామని వెల్లడి. తిరుమల ఆలయంలో టీటీడీ చైర్మన్ విస్తృత తనిఖీలు. పరకామణి లడ్డూ పోటు కేంద్రాల నిశిత పరిశీలన. ఉత్సాహంగా కొనసాగుతున్న అరకు చలి ఉత్సవాలు. సైక్లింగ్ రేస్ గొప్ప అనుభూతినిచ్చిందన్న రేసర్స్. కేంద్ర బడ్జెట్పై భారత పరిశ్రమల సామఖ్య సిఐఐ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్టార్టప్, మెడికల్ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని సిఐఐ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మురళీకృష్ణతో సహా ఆయన సహచర పారిశ్రామికవేత్తలు, కార్యవర్గ సభ్యులు స్వాగతించారు. వార్షిక ఆదాయ పరిమితి 12 లక్షలకు పెంచడంతో మధ్యతరగతి వర్గానికి ఎంతో ఉపశమనం ఇచ్చిన విషయంగా అభివర్ణించారు. అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు మిడిల్ క్లాస్ పీపుల్కి అంటే పర్సనల్ ట్యాక్స్ అనేది అందరికీ వర్తిస్తుంది కాబట్టి, మన ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్ చాలా ఎక్కువ కాబట్టి వాళ్ళ ఆస్పిరేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ స్పెండింగ్ కెపాసిటీ పెంచితే వాళ్ళకి జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా 8 lakhs మినిమం 7 lakhs మినిమం స్లాబ్ నుండి 12 lakhs చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఇది ప్రతి ఒక్కరికి అంటే 60-65% ఆఫ్ ద మేబీ మోర్ దెన్ దట్ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్కి అది ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళ ఎస్టిమేట్స్ ప్రకారం గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల మోర్ దెన్ 1 lakh crores నష్టపోతుంది అంటే ప్రజల దగ్గర ట్యాక్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకునే శక్తి, వాళ్ళ లైఫ్ స్టైల్ పెంచుకుని వాళ్ళ జీవన ప్రమాణాలు ఇంప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్, పర్సనల్ ట్యాక్సెస్లో చాలా ఇంపార్టెంట్ డెసిషన్ అనమాట. వాళ్ళ ఫోకస్ సెక్టర్స్ అన్నీ మీరు చూశారు కదా. అగ్రికల్చర్ ఒకటి చెప్పారు, ఎంఎస్ఎంఈ ఒకటి చెప్పారు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చెప్పారు, అండ్ ఎక్స్పోర్ట్స్, స్టార్టప్స్, ఎకో సిస్టమ్, వీటన్నిటి గురించి చెప్పారు. మెడికల్ దేర్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను డాక్టర్ కాబట్టి హెల్త్ కేర్లో చాలా ఇంపార్టెంట్. అంటే బడ్జెట్ గురించి నెంబర్స్ మెన్షన్ చేయలేదు, కానీ దే హ్యావ్ డన్ సంథింగ్ లైక్ ఎ న్యూట్రిషనల్ సపోర్టు. ఇనీషియల్గా టు స్టార్ట్ విత్ 100 డిస్ట్రిక్ట్స్ని, యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ని ఐడెంటిఫై చేసి చిల్డ్రన్, విమెన్, పేషెంట్స్ అందరికీ న్యూట్రిషనల్ సపోర్ట్ ఇంప్రూవ్ చేసి లేటర్ దే వాంట్ టు ఇంక్రీజ్ దట్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్. దట్స్ వెరీ ఇంపార్టెంట్. రెండోది ఏంటంటే మనకందరికీ తెలిసిన విషయమే, ఇంపోర్ట్ చేసుకున్న క్యాన్సర్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా జిఎస్టీ ట్యాక్సేషన్ ఉండటం వల్ల ద కాస్ట్ చాలా ఎక్కువైపోతుంది. కాబట్టి 36 డ్రగ్స్ మీద పూర్తిగా ట్యాక్స్ అనేది పూర్తిగా రిమూవ్ చేయడం జరిగింది. దట్స్ ఎ గ్రేట్ రిలీఫ్ ఫర్ క్యాన్సర్ పేషెంట్స్. అలాగనే ఇంకొక 6 డ్రగ్స్ని తీసుకొచ్చి వాళ్ళ ట్యాక్స్ స్లాబ్ తగ్గించారు. అది కూడా చాలా ఉపయోగపడుతుంది పేషెంట్స్కి. సో హెల్త్ పరంగా ఐ థింక్ 1,50,000 5 yearsలో 1,50,000 మెడికల్ స్టూడెంట్స్, మెడికల్ కాలేజీలో స్టూడెంట్స్ నెంబర్స్ కూడా పెంచడం జరుగుతుంది. సో మేమందరూ కొన్ని అబ్జర్వేషన్ చేసాం మా డొమైన్ నాలెడ్జ్ని బట్టి. నేను డిఫెన్స్ ఇండస్ట్రీలో ఉన్నాను, బేసికల్గా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ రిలేటెడ్. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే నాకు కనపడిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మన ఐఐటీలో ఉన్న స్ట్రెంగ్త్ పెంచుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మీరు అబ్జర్వ్ చేస్తే కంట్రీస్ డెవలపింగ్ అండ్ డెవలప్మెంట్ డిపెండ్స్ అపాన్ ద డీప్ టెక్నాలజీ. మనకి డీప్ టెక్నాలజీ డెవలప్ అవ్వాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవ్వాలి అంటే ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో ఉన్న స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ పెంచాలి. అదొకటి ఈరోజు బడ్జెట్లో అబ్జర్వేషన్. రెండోది న్యూక్లియర్ యూనిట్స్. మీరు చూస్తే న్యూక్లియర్ పవర్ ఎంతవరకు గవర్నమెంట్ సెక్టర్లో ఉండిపోయింది. అది క్లీన్ ఎనర్జీ. న్యూక్లియర్ నుంచి వచ్చిన పవరు ఇట్స్ ఎ క్లీన్ ఎనర్జీ విత్ లిమిటెడ్ రిసోర్సెస్తో ఎక్కువ పవర్ జనరేట్ చేయొచ్చు. ఆ పవర్ని ప్రైవేట్ సెక్టర్లో కూడా చేయటానికి అవకాశాలు ఇస్తున్నారు. రెండోది ఏంటంటే మినీ యూనిట్స్, స్మాల్ యూనిట్స్ అన్నమాట. దానివల్ల ఏంటంటే పొల్యూషన్ చాలా తగ్గిపోతుంది. అలాగే గ్రీన్ ప్రోడక్ట్స్ కూడా
చాలా ఎంకరేజ్మెంట్ చూసాం ఇందులో. సో ఇవన్నీ పాజిటివ్ సైన్స్గా తీసుకుని, అలాగే చైర్మన్ గారు చెప్పినట్టు మన వెల్త్ ఆఫ్ ద కంట్రీ పెరుగుతోంది, మన వికసిత్ భారత్ వైపు ప్రయాణం చేస్తున్నాం. రెస్పెక్ట్ ఫర్ ద సిటిజన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకని చాలా వరకు ఫేస్లెస్ వెళ్ళటమే కాకుండా మన సిటిజన్స్కి రెస్పెక్ట్ అంటే గౌరవం లభించేటట్టుగా చేయటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న మనీని స్పెండ్ చేయటమే కాకుండా ఈ ట్యాక్స్ పర్ యూస్లోకి రావటం వల్ల డేటా బ్యాంక్ ఇంప్రూవ్ అవుతుంది. భవిష్యత్తులో ఇంకా మరిన్ని డెవలప్మెంట్స్ సిటిజన్స్ ద్వారా వాళ్ళ ఇంటర్నల్ యాక్టివిటీస్ ద్వారా చేసే అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 7 నెలల్లో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గండి బాబ్జీ అన్నారు. విశాఖలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పుడు వచ్చిన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు గతంలోని తామే చేసుకున్నామని వైసీపీ నాయకులు అంటున్నారని ఆరోపించారు. కానీ గత 5 ఏళ్లలో వైసీపీ ఏం సాధించిందని ప్రశ్నించారు. వైసీపీ పాలనతో ఏపీ అభివృద్ధి 15 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయిందని గండి బాబ్జీ ఎద్దేవా చేశారు. గత వైసీపీ పెట్టిన 22,000 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించిందన్నారు. వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల ఊబులోకి నెట్టేసిందని, ప్రతి నెల అప్పుల కోసం 71,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం చెల్లిస్తోందని చెప్పారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత ఘోరంగా అధపాతాలని పోయేటట్టు ప్రజలు తీర్చుకోవడం లేదు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు మనం చూసాం. ఏ ప్రభుత్వానికి ఎంత చెప్పబడినట్టు ఎవరో కూడా ప్రజలు సమాధానం ఇవ్వలేదు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి, మీరు ఏ స్థాయిలో పరిపాలించారో ఈ రాష్ట్రాన్ని, ఏ స్థాయిలో ఈ రాష్ట్రానికి అప్పులు తెచ్చిపెట్టారో. సుమారు 10 లక్షల కోట్ల అప్పులు తెచ్చిపెట్టి అందులో నువ్వే 7 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు ఇంట్లో వేసుకున్నావు. ఇంక ప్రజలకు నువ్వేం ఖర్చు పెడతావు? దీనివలన రాష్ట్రం సుమారు మనం 5 సంవత్సరాలు అనుకుంటున్నాం కానీ సుమారు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఈవేళ అభివృద్ధి విషయంలో. సో దాన్ని మనం అందరం కూడా బాధపడుతున్నాం. నువ్వంతా కన్ఫ్యూజ్ చేసావు రాష్ట్ర పరిపాలన. 1,40,000 కోట్లు అప్పు పెట్టి నువ్వు దిగిపోయావు. మరి ఈ అప్పులన్నీ తీర్చుకుంటూ ఈ ప్రభుత్వాన్ని ఒక గాడిని పెట్టి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తుంటే మీరేమో అక్కర్లేని మాటలు మాట్లాడి ప్రభుత్వాన్ని మీరు అప్పుడే దిగజార్చాలని చూస్తే ప్రజలు మిమ్మల్ని మళ్ళా ఇందాకే చెప్పినట్లు ఎక్కడుంచాలో అక్కడే ఉంచుతారు. అందువల్ల నేను కోరేది ఒకటే, మీ ద్వారా మీరు కూడా ప్రజలకి ఇవన్నీ కూడా వివరిస్తారని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు తిరుమలలో విస్తృత తనిఖీలు చేపట్టారు. నాణేలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియను పరిశీలించారు. లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏ విధంగా తనిఖీ చేసి విధుల్లోకి అనుమతిస్తున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. సీసీటీవీ నిఘా, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని, కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏ రోజుకు ఆ రోజు లెక్కింపులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అల్లూరు జిల్లా అరకులోయలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చలి ఉత్సవాలలో 2వ రోజు సైక్లింగ్ రేసింగ్ పోటీలు జరిగాయి. ప్రసిద్ధ సందర్శిత ప్రాంతం బుర్రా గృహల నుండి అరకులోయ ఉత్సవ వేదిక వరకు 36 కిలోమీటర్ల పొడవున జరిగిన సైక్లింగ్ రేసింగ్ కార్యక్రమం ఉత్సాహంగా, ఉత్కంఠభరితంగా సాగింది. ఈ రేసింగ్ పోటీలలో కర్ణాటక, కేరళ, తమిళనాడు, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాలకు చెందిన రేసర్లు పాల్గొన్నారు. So that in future lo he is going to represent Araku region in the entire Vizag as well as state and national level lo ఖచ్చితంగా వస్తారని ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. అరకులో ఘాట్ రోడ్డు వంటి ప్రమాదవంతమైన రహదారిలో సైక్లింగ్ రేస్ ఓ గొప్ప సాహసం అని రేసర్లు అంటున్నారు. సైక్లింగ్ రేసులో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో విజయం సాధించిన వారికి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ బుకేలు, మెమొంటోలు అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ రేసింగ్ లో అరకులోయ మండలానికి చెందిన 6వ తరగతి చదువుతున్న 12 ఏళ్ల గిరిజన బాలుడు అజయ్ 2వ స్థానంలో నిలిచి అందరినీ ఆకర్షించారు. దీంతో సైక్లింగ్ రేస్ అరకు అంబాసిడర్ గా అజయ్ ను జిల్లా కలెక్టర్ ప్రకటించారు. భవిష్యత్తులో అరకు పర్యటన కేంద్రంలో సైక్లింగ్ రేసింగ్ కార్యక్రమాలు నిర్వహించి రేసర్లను ప్రోత్సహిస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ అభిషేక్, సబ్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మండలం సుసర్పేట పంచాయతీ, మా గ్రామం పేరు దండబాడు, నా పేరు పియాజాయ్. ఈరోజు చదివించడం సైకిలింగ్లో నేను సెకండ్ ప్రైజ్ తెచ్చుకున్నాను. We used to go for cycling for last 15 years and exploring Satpura and Vidyachal in our area. So it is a new place for me
and Eastern Ghat is beautiful than Satpura and Vindhyachal. So I would like to come and to explore more and more routes so that youths of Visakhapatnam and all the area come and enjoy this natural. సింహాచలం అప్పన్న తొలి పావంచ వద్ద విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆందోళన చేపట్టారు. సింహగిరిపై పెళ్లి మండపాల కాంట్రాక్టర్కు అధికారులు కొమ్ము కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేలంపాట పెట్టకుండా తిరిగి పాతవారికే కాంట్రాక్ట్ అప్పచెప్పడానికి ప్రయత్నిస్తున్నారని వారు ఆరోపించారు. ఫిబ్రవరి 2తో గుత్తేదారుని కాంట్రాక్టు సమయం ముగుస్తుందని పేర్కొన్నారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే ఈ నెల 3న సింహగిరిపై నిరాహార దీక్ష చేస్తామని విశ్వ హిందూ పరిషత్ సభ్యులు హెచ్చరించారు. 100 దేవస్థానం అధికారులకి అక్కడ ఉన్నటువంటి లీజుదారుడికి ఏది లేకుండా ఇది జరగదు. ఇది జరుగుతోంది. దీన్ని మేము నమ్ముతున్నాం. లేకపోతే ధైర్యంగా ఉండరు. నా ఎదుటే వచ్చి నువ్వు ఏం చేసుకుంటే చేసుకో, నేను పెళ్ళిళ్ళు ఒప్పుకుంటాను, ఇంకోటి ఒప్పుకుంటాను, నెక్స్ట్ టైం పాట కూడా మాదే అని అన్నటువంటి ఎలక్ట్రీషియన్లు, కాంట్రాక్టుదారులు చాలామందిని ఇక్కడ మేము చూసాం. వాళ్ళకి ఇదే సమాధానం. ఎవరైనా కొండ మీద గనక పాట పాడి మళ్ళీ మండపాలు వేస్తాము అని అంటే ఆ మండపాలు ధ్వంసం చేస్తాం, నిరాహార దీక్షకి కూర్చుంటామని చెప్పి మీ ముఖంగా తెలియజేస్తున్నాను. దేవస్థాన ఎంప్లాయీస్ కొల్యూటెడ్ అయి ఉన్నారనే సంగతి వార్తలు వినవస్తున్నాయి. మరి వాళ్ళు ఎవరు అనేది మేము త్వరలోనే కనుక్కుంటాం. వాళ్ళు కూడా పైకి వస్తారు. పాట వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనే వెయ్యడానికి వీలు లేదు. ఇదే గనక జరిగితే విశ్వ హిందూ పరిషత్ కానీ, హిందూ ధార్మిక సంఘాలు కానీ, జేఏసీ తరఫు నుంచి మేము ఇక్కడ నిరాహార దీక్షకి కూర్చుంటామని తెలియజేస్తున్నాం. విద్యార్థుల భవిష్యత్తును మలుపు తిప్పేది 10వ తరగతి ఫలితాలేనని ఏకాగ్రతతో ప్రణాళికబద్ధంగా విద్యను అభ్యసించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విద్యార్థులకు సూచించారు. తూర్పుగోదావరి జిల్లా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రతిభకు ప్రేరణ కార్యక్రమాన్ని రాజానగరం మండలం జీజీయూలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఏ విధంగా స్థిరపడాలనుకుంటున్నారో నిర్ణయించుకుని ఆ మేరకు విద్యార్థి దశ నుంచే కృషి చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ విద్యార్థులకు అధ్యయన సామాగ్రిని అందజేశారు. వివిధ రంగాలకు చెందిన వ్యక్తుల ద్వారా విద్యార్థులకు స్ఫూర్తిని అందించే ఉద్దేశంతో ఈ సమావేశం నిర్వహించినట్లు సాంఘిక సంక్షేమ శాఖ డీడీ ఎంఎస్ శోభారాణి చెప్పారు. ఈ కార్యక్రమంలో జీజీయూ రిజిస్ట్రార్ పిఎంఎంఎస్ శర్మ, డీన్ ఎన్ లీలావతి, డైరెక్టర్ ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారు, అలానే సమాజంలో మీకు ఎలాంటి స్థానం కావాలి, ఎలాంటి గౌరవం కావాలి, అలానే మీకు ఏ విధంగా మీకు సక్సెస్ రావాలి అనే దానికి డిఫరెంట్ పాత్స్, మార్గాల్ని మన స్కూల్ అండ్ కాలేజ్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాంటి టైంలో మీరు కాన్సన్ట్రేషన్ పే చేయకపోయినా ఇప్పుడు లాస్ట్లో ఒకరిద్దరు మాట్లాడుకుంటా ఉంటున్నారు. అలాంటి డైవర్షన్స్ గా మీకున్నా కూడా యూ విల్ మిస్ ద బస్. సో 10th క్లాస్ లో మా బాబు కూడా ఈజ్ అపియరింగ్ ఫర్ 10th క్లాస్ ఎగ్జామ్స్. సో 10th క్లాస్ లో ఉండాల్సింది క్లారిటీ ఆన్ యువర్ కెరియర్, క్లారిటీ ఆన్ యూ వాట్ యూ వాంటెడ్ టు. సో మీరు మిమ్మల్ని ఎలా చూసుకోవాలనుకుంటున్నారు ఆఫ్టర్ 5 to 8 years తర్వాత మీకు ఖచ్చితమైన క్లారిటీ ఇప్పుడు ఉంటే నెక్స్ట్ అకాడమిక్స్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఆ క్లారిటీ లేకుండా దీన్ని ఓన్లీ ఒక సబ్జెక్ట్ పేపర్స్ లా చూస్తూ ఉన్నారు అంటే ఆ తర్వాత మీ కెరియర్ బాగుండాలని అనుకుంటాం, కానీ మీకు మనసుకి తగినట్టుగా ఉందో లేదో మాత్రం మేము చెప్పలేం. సో ఈ టైంలో మీ గురించి మీరు తెలుసుకోవాలి, మీ ఇంట్రెస్ట్లు తెలుసుకోవాలి, మీ స్ట్రెంగ్త్స్ తెలుసుకోవాలి. దాని ప్రకారం అలానే మీ విష్, మీ డ్రీమ్స్ కూడా మీరు తెలుసుకోవాలి. సాక్షి పత్రికలో తనపై అవినీతి ఆరోపణలతో వచ్చిన కథనాలపై విశాఖ దక్షిణ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఘాటుగా స్పందించారు. ఏ ఒక్కరి నుంచైనా ఉచితంగా టీ తీసుకున్నట్టయినా నిరూపించగలరా అంటూ జగన్ కార్యదర్శి ధనుంజయ రెడ్డి పైన సాక్షి యాజమాన్యం పైన విరుచుకుపడ్డారు. వైసీపీలోకి వచ్చాకే ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితి తనకు వచ్చిందన్నారు. భూ కబ్జాలు, లిక్కర్ స్కామ్ల వంటి అసత్య ఆరోపణలతో తనను దెబ్బతీయాలని చూస్తే పరాభవం తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. నువ్వు సాక్షి అధినేత అయితే ఎక్కడ తీసుకున్నా కూడా ప్లేస్ చెప్పాలా, గుండా చచ్చిపోతావు. లేకపోతే అతను తీసి ప్రెస్ మీట్ పెట్టించాలా, ఎవరితో తీసుకుని అందరితో పెట్టిస్తాను నేను. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి మీద రాత్రం రాయండి, నోటికి ఏడితే రాత్రి చూస్తూ ఊరుకోం. చట్టపరంగా కానీ చేతల పరంగా కానీ
ఎదుర్కొనే దమ్మ నాకుంది, నేను చూసుకుంటా. నోటికి వెళ్తే మాత్రం ఎవడ పడ్డ ఇక్కడ నీ ఇష్టం వచ్చిన రాసి ఎవడ పడ్డావు. ఏంటి చేస్తున్నారు, ఏం రాస్తున్నారు అర్థం అవట్లేదు. ఎందుకులే కాము ఉన్నాను. ఒక్కరోజు కూడా వ్యక్తిగతంగా మీ అవినీతి పెరిగిన ఒక్కరోజు మాట్లాడలేదు నేను. మీరు నన్ను మాట్లాడడానికి వ్యవస్థల మీద రాయండి, ప్రజలకి సమూహం రాయండి. ఏదో నా చేతిలో పెన్ ఉంది, నా చేతిలో మైక్ ఉందని నోటికి వచ్చినట్టు రాస్తే పడతారనుకుంటావా? ఏమనుకుంటున్నారు మీరు అసలు? దయచేసి నేను నా జర్నలిస్ట్ సోదరులకు కూడా చెప్తా ఉన్నా, ఆ ఛానల్ ఎవరైతే డబ్బుల కోసం పెట్టి మీ మీద కూడా బలవంతంగా రాస్తున్నప్పుడు మీరు కూడా ఎదురు తిరగాలి. మీకు వ్యక్తిత్వం, మీకు పిల్లలు ఉంటారు, మీకు కుటుంబాలు ఉంటాయి, మీకు బాధలు ఉంటాయి. ఇలాంటి దుష్ప్రచారం చేయడం తప్పని మీరు కూడా ఖండించాలి. ఆ ఎదల స్వార్థం కోసం చేస్తూ ఉంటారు, అది చేసినప్పుడు మీరు కూడా ఖండించాలి. వ్యక్తిగతంగా ఏదైనా హెల్ప్ చేయలేకపోతే దానికి ఐటమ్ రాసేయడము. ఎంతో కాలంగా దేవస్థానం సమస్య, అలాగే నిరుపేదలు ఉన్నటువంటి ల్యాండ్స్ 22 పెట్టి ఉన్న సమస్య, గవర్నమెంట్ ల్యాండ్లో ఉన్నటువంటి కొంతమందికి ఇబ్బందులుగా ఉన్నాయి, అలాగే ఎండోమెంట్ సమస్య. ఈ మూటికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని చూపించి ఈ విధంగా మనం చేసి ప్రజలకు అండగా ఉండాలని చెప్పడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు, అలాగే మా డిప్యూటీ సీఎం గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు. చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నా, లేకపోతే చిన్న మరమ్మతులు చేసుకోవాలనుకున్నా కూడా చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇవాళ ఒక మంచి నిర్ణయంతో మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాం. విశాఖపట్నం ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఎంతో కాలంగా దక్షిణ నియోజకవర్గంలో కూడా ఎండోమెంట్లో సుమారు 19 ఎకరాలు ఇవాళ వెంకటేశ్వర మెట్ట కానీ, ఎల్లమ్మ తోట కానీ, రంగిరేజీ వీధి కానీ, పూతివారి మాన్యం కానీ, ఇంకా ఇలాగ మహారాణిపేట కానీ, ఇలాగ చాలా ఏరియాలు ఇవాళ 20 పెట్టి కనీసం చిన్న పని కూడా చేసుకునేవట్లేదు. దానికి కూడా నేను చేసి పెడతానని చెప్పేసి ఇవాళ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ ప్రపోజల్తో పాటు ప్రాసెస్లో ఉంది కాబట్టి దానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా ఇవాళ ఈ ప్రజల తరఫున ఈ రాష్ట్ర ప్రజలు సపోర్ట్గా ఉండనందుకు మొన్నే మోడీ గారు 2 లక్షల కోట్లు, అతి త్వరలోనే మెటల్ కంపెనీ రాబోతూ ఉంది, అదొక 1 లక్ష కోట్లు. ఇలాగా విశాఖపట్నం ఎక్కడా లేని విధంగా విశాఖపట్నానికి పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. పంచగ్రామాల భూ సమస్య పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని జనసేన అధికార ప్రతినిధి శివశంకర్ స్పష్టం చేశారు. మొదటి దశలో 12,749 ఇళ్ల క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకున్నామని, అందుకు ప్రత్యామ్నాయంగా 610 ఎకరాలు ప్రభుత్వ భూమిని దేవస్థానానికి బదలాయిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు కన్వేయన్స్ డీడ్లు అతి త్వరలో ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే పంచగ్రామాల్లో రైతులపై సమస్య కూడా తీరుస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు విశాఖపట్నంలో అనేక దశాబ్దాలుగా ఉన్నటువంటి ఒక సమస్య పంచగ్రామాల సమస్య. ఈ సమస్యని ఎన్నికల ముందు కూటమి నాయకులు, ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారని, అలాగే ఉప ముఖ్యమంత్రి గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ విశాఖ వాసులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ సమస్యని త్వరితగతిన పరిష్కరిస్తామని చెప్పేసి ఆ దిశగా ఈ మధ్యనే మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యాన అందులో మన ప్రీతమ నాయకుడు ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు కూడా ముఖ్యమంత్రి గారి చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఈ సమస్యకి ఒక పరిష్కారాన్ని తీసుకురావడం జరిగింది. అంటే సుమారు 12,749 మంది ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళ కోసం 2014-19 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రస్తుత ముఖ్యమంత్రి గారు
338 జీవో 296 జీవో ఇవ్వడం జరిగింది. కానీ దాని ప్రకారం చాలామంది లబ్ధిదారులు అప్లై చేసుకున్నాక సుమారు 70,000 మంది అప్లై చేశారు. గత ప్రభుత్వం దాన్ని మూలపెట్టింది. ఆ జీవో ఎందుకు ఇష్యూ చేశారు, దాని పర్పస్ ఏంటి, అవన్నీ గత ప్రభుత్వానికి అక్కర్లేకుండా పోయింది. సరే, దాని విషయంలో సింహాచల దేవస్థానం అబ్జెక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి గారు 610 ఎకరాలు దేవస్థానానికి ఇచ్చేటట్టు, ఎవరైతే ఇప్పుడు నివాసయోగ్యం ఉంటున్నారో, ఎందుకంటే వాళ్ళందరూ అనేక సంవత్సరాల నుంచి బాధలు పడుతున్నారు. వాళ్ళు ఇల్లు రెనోవేషన్ చేసుకోవడానికి లేదు, అప్స్టైర్ వేసుకోవడానికి లేదు, పిల్లలు పెళ్లి చేసుకోవడానికి అమ్ముకోవడానికి లేదు. ఈ సమస్యలన్నిటి నుంచి అధిగమించాలనే ఉద్దేశంతో దేవస్థానానికి 610 ఎకరాలు ఇవ్వడానికి నిర్ణయం అయింది. ఇది చాలా కూటమి ప్రభుత్వం మన విశాఖ పంచగ్రామాల వాసులకు ఇచ్చినటువంటి ఒక అత్యంత ముఖ్యమైనటువంటి కానుకగా చేస్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే చాలా అంకితభావంతో చిత్తశుద్ధితో ఈ సమస్యని పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి పంచగ్రామాల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఇళ్లల్లో వాళ్ళందరూ కూడా ఈరోజు చాలా ఆనందంగా వాళ్ళ తాలూకా కన్వేయన్స్ డీడ్స్ని అతి త్వరలో, అంటే వాళ్ళకి ఆ పట్టాలని ఏదైతే లీగల్ హర్డిల్స్ ఉన్నాయో, న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అడ్రస్ చేసి కన్వేయన్స్ డీడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మీతో కూటమి నాయకులుగా, జనసేన నాయకులుగా మేము దీన్ని చాలా ఆనందిస్తూ గర్విస్తూ మీకు తెలియజేస్తున్నాము. జటిలమైన ఈ సమస్యని కూటమి ప్రభుత్వం పరిష్కరించిందని చెప్పడానికి మేము చాలా గర్విస్తున్నాం. జగ్గంపేటలోని ఆర్య వైశ్య కళ్యాణ మండపం వద్ద గల కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మావిళ్లపల్లి రామకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్, జగ్గంపేట కోఆపరేటివ్ సొసైటీ మాజీ అధ్యక్షురాలు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సతీమణి జ్యోతులమణి, రాష్ట్ర ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు హాజరయ్యారు. జ్యోతులమణి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
విశాఖలోని మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ ఇండియా AHPI నుండి పేషెంట్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ విభాగంలో ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ మేరకు ఆసుపత్రి MD డాక్టర్ మురళీకృష్ణ వివరాలను విశాఖలోని ఒక హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేశారు. రోగి సంక్షేమాన్ని ప్రధానంగా పరిగణిస్తూ అత్యుత్తమమైన క్యాన్సర్ చికిత్సను అందించడంలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిందని డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. AHPI అనేది భారతదేశంలో ప్రముఖ ఆరోగ్య సంరక్షణ ప్రొవైడర్లను గుర్తించే సంస్థ అని పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆరోగ్య సంరక్షణ రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న సంస్థలను గుర్తించి AHPI అవార్డులను ప్రదానం చేస్తుందన్నారు. 20 సంవత్సరాలుగా క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో తమ ఆసుపత్రి కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు. నిన్న అసోసియేషన్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అనేది ఇండియాలో ఉన్న లార్జెస్ట్ హాస్పిటల్ బాడీ. అంటే ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ నేషనల్ బాడీలో ఉంటాయి. వీళ్ళు ప్రతి సంవత్సరం రకరకాలైన కేటగిరీస్లో ఉత్తమ సర్వీసెస్ అందజేస్తున్న హాస్పిటల్ని సర్వే చేసి వాళ్ళు అవార్డ్స్ ఇస్తారు వేరియస్ కేటగిరీలో. ఈసారి నిన్న కొచ్చిన్లో జరిగిన AHPI ఈవెంట్లో మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, రాష్ట్రంలో ఒకే ఒక హాస్పిటల్కి పేషెంట్ సెంట్రిక్ హాస్పిటల్, అంటే పేషెంట్కి ఇవ్వాల్సిన సర్వీసెస్, పేషెంట్కి కావాల్సిన సర్వీసెస్ అన్నీ కూడా పేషెంట్కి అనుకూలంగా ఉండి కంఫర్ట్ ఇచ్చే, పేషెంట్ ఫ్యామిలీకి కూడా కంఫర్ట్ ఇచ్చే విధంగా ఎవరెవరైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఆ లిస్టులో ఆంధ్రప్రదేశ్లో మన హాస్పిటల్కి మాత్రమే ఇక్కడ చోటు దక్కింది. ఇదే కేటగిరీలో మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దేశంలో ఒక 8 హాస్పిటల్స్కి ఈ అవార్డు ఇవ్వడం జరిగిందనమాట. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట డివిజన్ నూతన DSPగా సుంకర మురళీమోహన్ బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు డివిజన్ పరిధిలోని రావులపాలెం రూరల్, టౌన్, P గన్నవరం, రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది స్వాగతం పలికారు. DSP మురళీమోహన్ గతంలో 1999 నుంచి 2005 వరకు కొత్తపేట పోలీస్ స్టేషన్లో SIగా పనిచేశారని సిబ్బంది తెలిపారు. రోడ్లపై నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ M. శ్రీనివాస్ హెచ్చరించారు. రామగుండంలోని పెద్దపల్లి జోన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు సందర్భంగా పెద్దపల్లిలో హెల్మెట్ ర్యాలీ, అవగాహన సదస్సు జరిగాయి. హెల్మెట్ అవగాహన ర్యాలీని జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సెక్రటరీ సబ్ జడ్జ్ స్వప్నారాణి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ ప్రజా భద్రతలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వాహనాలపై పరిమితికి మించి వెళుతూ 90% మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం గమనించామని చెప్పారు. వాహనదారుల నిర్లక్ష్యంతోనే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. మీకు అందరికీ తెలుసు, సింపుల్ ఎగ్జాంపుల్స్తో చెప్తున్నాను. నేను ఇప్పుడు ర్యాలీ చేశాను పోలీస్ స్టేషన్, పెద్దపల్లి పోలీస్ స్టేషన్ నుంచి బైక్ ర్యాలీగా అందరూ చాలామంది హెల్మెట్ పెట్టుకొని, నేను కూడా హెల్మెట్ పెట్టుకొని, చాలా మా ఆఫీసర్స్ అందరూ హెల్మెట్ పెట్టుకొని బైక్ ర్యాలీ చేశాను. నాకు 90% ఇంతవరకు వచ్చే వరకు అందరినీ చూస్తే అందరు ఎదురుగా సివిలియన్స్ అందరూ ట్రావెల్ చేస్తున్నప్పుడు చూస్తే 90% హెల్మెట్ పెట్టుకోలేదు. ఎవరైతే కొంతమంది హెల్మెట్ పెట్టుకొని కనబడ్డారు, హెల్మెట్ పెట్టుకొని కనబడితే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆపేసి వాళ్ళకి అప్రిషియేట్ చేద్దాం అనుకున్నాను. బట్ ఐఎమ్ ద ప్రోగ్రామ్ కాబట్టి ఇక్కడ రావడం. కానీ ఇక్కడ పెద్దపల్లిలో చూస్తే ఈరోజు ఒక సింపుల్ ట్రావెల్ చేస్తే 90% హెల్మెట్ పెట్టుకోలేదు. పైగా ఫ్యామిలీతో పాటు ఉన్నారు, పైగా పిల్లలతో పాటు ఉన్నారు. ఒక్కొక్క వెహికల్ మీద ఒక దగ్గర అయితే 5 మంది ఉన్నారు. హస్బెండ్, వైఫ్, 3 పిల్లలు ఒకటే వెహికల్ ఉన్నారు. ఆ వెహికల్ స్ట్రెంత్ ఎంత, లెంత్ ఎంత, ఎంతమంది కూర్చుంటారు, అయినా హెల్మెట్ లేదు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే మేము ఊరుకోవాలా? అంటే ఈ మధ్య ఇంతకుముందు కేవలం సరే ఎందుకు పబ్లిక్ మీద ఫైనాన్షియల్ బర్డన్ ఎందుకు పెట్టాలి అని చెప్పేసి 100 రూపాయలు వేసేవాళ్ళు. అంటే అదేంటి, ఫస్ట్ కాస్టనరీగా మీకు ఫైన్ వేస్తున్నాం బాబా, అది ఊరు పట్టించుకోవట్లేదు. లాస్ట్కి ఇప్పుడు అందరూ డెలిబరేషన్స్ చేసి గవర్నమెంట్ డెలిబరేషన్ తీసుకొని 1000 రూపీస్ ఫైన్ అయినా పట్టించుకోవట్లేదు. లాస్ట్కు ఇందాక చెప్పినట్టు జడ్జెస్, జ్యుడిషియల్ ఆఫీసర్స్ అందరూ రిక్వెస్ట్ చేసి మీరు జైలుకి పంపిస్తేనే సెట్ అవుతారు అని చెప్తే లాస్ట్కు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన వాళ్ళని 3 రోజులు, 4 రోజులు, వారం రోజులు జైలుకి పంపిస్తున్నారు. జైలు శిక్ష అనుభవిస్తున్నట్టు శిక్షలు ఇస్తున్నారు. వాడి ముందర ప్రొడ్యూస్ చేసినప్పుడు
లేకపోతే సోషల్ సర్వీస్ చేయమని చెప్తున్నారు, కానీ ఏం మాత్రం మార్పు రావట్లేదు. అది ఎందుకు? వాట్ ఈస్ ద క్రక్స్ ఆఫ్ ద పాయింట్ అంటే హెల్మెట్ పెట్టుకోవడం అనేది ముఖ్యంగా మేము హెల్మెట్ మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాము అని అంటే 90% అందరూ 2 వీలర్స్ వాడుతున్నాం మనం ఇండియాలో. అందరూ మనం అమెరికా, యూరోప్ కాదు, అందరూ కార్లు వాడతారు. అఫ్కోర్స్ కార్లు కూడా ఇప్పుడు అప్గ్రేడ్ అవుతున్నారు. బట్ 90% అందరూ 2 వీలర్స్. మీరు ఎక్కడ చూడండి, ఇండియా మొత్తంలో చూస్తే 2 వీలర్సే ఎక్కువ ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.